హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. ఇంకా ముందు రోజు అనుకున్నాను దోశ కానీ ఇడ్లీ కానీ నానబెడదాము అనుకుని, కాకపోతే ఈరోజు సండే కదా ఇంకా నాన్ వెజ్ తెచ్చుకుంటామనేసి ఏ ప్లాన్ చేసుకోలేదు. సింపుల్గా ఉప్మా కానీ ఏమైనా చేద్దామనేసి ముందు రోజు అనుకున్నాను. దోశ ఇడ్లీ అయితే ఉదయం చేస్తే ఖచ్చితంగా రాత్రి చేయాల్సిందే. మా ఇంట్లో పిండి ఎలాగో మిగులుతుంది, నెక్స్ట్ డేకి అస్సలు పెట్టట్లేదు. సాయంత్రానికి అయితే ఇంకా ఉదయం సాయంత్రం పూర్తి అయ్యేలా చూసుకుంటున్నాను. ఇంకెరోజు సండే కదా నాన్ వెజ్ తెచ్చుకున్నాము అనుకోండి, రాత్రికి ఎలాగో ఉంటుంది అనేసి ఇంకా దోశ ఇడ్లీకి ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట, నానబెట్టకుండా. రేపు సోమవారం ఉంటుంది కదా, ఆ రోజుకి ఈరోజు సండే రోజు నానబెట్టేసేయాలి. అలా నానబెట్టాను అనమాట ఇప్పటికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ వేసిచ్చి తలా ఒకటి, ఇంకా అక్కడ బనానాస్ అయితే 2 కనిపిస్తున్నాయి కదా, ఇంకా బనానా మిల్క్ షేక్ అడిగారనమాట పిల్లలు. ఒక గ్లాసు ఇంకా జ్యూస్ తాగి తలా ఒక ఆమ్లెట్ అయితే తినేస్తారు. అందరికైతే ఆమ్లెట్ వేసేస్తున్నాను, జ్యూస్ కూడా అందరికి చేసేసాను. ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. ఇంకా బనానా మిల్క్ షేక్ ఆమ్లెట్ సండే రోజు ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. మధ్యాహ్నానికి అయితే చికెన్ చేయాలి. మధ్యాహ్నం కూడా సింపుల్గానే చికెన్, చపాతీ, వైట్ రైస్ అంతే అనమాట. ఇంకెక్కువ ఏం ప్లాన్ చేయలేదు. చాలా రోజులు అయింది నాన్ వెజ్ తెచ్చుకోక. అంటే ఒకసారి మధ్యలో తెచ్చుకున్నాము, నేనైతే తినలేదు శ్రావణ మాసం మొత్తము. ఇంకా ఈసారి అనమాట, ఈ సండే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మటన్ అలా తెస్తాను అంటే మా పిల్లలు తినారనమాట సరిగ్గా. ఇంకా ఎందుకు పిల్లలకి ఒకటి మాకొకటి ఎందుకు అనేసి ఇంకా చికెనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను, పిల్లలు తినేదే కావాలి అన్నట్లు. ఇక్కడ నేనేదో చేసుకుంటుంటే మా చిన్నోడు ఊరికే ఉండకుండా మా నేను చేస్తా అనేసి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఎగ్స్ బీట్ చేస్తామ్మా నేను పగలగొట్టేసి అని చెప్పేస్తే సర్లే చెయ్యి అని చెప్పేసి ఇంకా వాడు ఎగ్స్ అయితే పగలగొట్టేస్తూ ఉన్నాడు. నేనైతే ఇంక ఇక్కడ ఉప్పు కారము అవన్నీ వేసేస్తున్నాను. ఉప్పు కారం పసుపు ఈ 3 వేస్తాను అనమాట, ఏం వేయను. ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడైనా వేస్తున్నామంటే ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంతా ఫ్లఫీగా వస్తుంది అనమాట. మనం కలపడంలోనే ఉంటుంది ఇది. ఇంకా వీడియో కొద్దిసేపు కలుపుతూ ఉన్నాడు. ఇంకా ఇప్పటికే లేసి ఇంట్లో కసులు బండలు ఇవన్నీ రొటీన్ అనమాట. ఆ పనులన్నీ పూర్తి చేసేసాను, సండే అయినా సరే. ఆ పనులన్నీ అయిపోయినాక ఇక్కడ ప్రశాంతంగా టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ అంటే ఇదే అనమాట, ఆమ్లెటే. ఇంకా చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ అని చెప్పొచ్చు నేను తినడం. ఇంట్లో అయితే మధ్యలో ఒకసారి అమ్మాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఒకసారి చికెన్ తీసుకొచ్చింటే పిల్లల కోసం అయితే చేసి ఇచ్చాడు. నాన్ వెజ్ చేసేటప్పుడేమో వెజ్ పనులే ఈజీ అనిపిస్తుంది, వంట పనులు. వెజ్ చేసేటప్పుడేమో నాన్ వెజ్ ఈజీ అనిపిస్తుంది. ఇలా 2 రకాల ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఈ అరటిపళ్ళు చూడండి ఎంతలా ఉన్నాయో. ఒక్కటే తినాలంటే ఎవరికైనా ఎక్కువ అయిపోతుంది. నేను మా ఆయనకు అదే చెప్పాను, ఇంత పెద్దవి ఎందుకు తీసుకొస్తావు, కొంచెం చిన్న సైజు ఇస్తే పిల్లలు వేస్ట్ చేయకుండా తింటారు కదా, నువ్వు పెద్దవి ఎందుకు తెచ్చినావు అనేసి. ఇవి వచ్చేసి డజన్ 70 రూపాయలని తీసుకొచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ డే సోమవారానికి దోశకు కూడా నానబెట్టాను. ఒక దాంట్లో బియ్యం కడిగి నానబెట్టేసి ఇంకొక గిన్నెలో వచ్చేసి మినపప్పు నీళ్లు పోసి ఒకసారి కడిగి నీళ్లు పోసి పెట్టేశాను. ఇంకా బాగా నానితే పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇంకా పొట్టుపప్పే ఎప్పటికీ వాడుతూనే ఉన్నాను అనమాట నేను. ఇంకా వాడు బీట్ చేసేలోపు ఇక్కడ ఇంకా పెనమన్న పెట్టేద్దాము, ఆలోపు వేడి అవుతుంది అనేసి పెట్టేసి రెడీ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య సండే వచ్చిందంటే పిల్లలు అస్సలు ఇంట్లో ఉండట్లేదు. టిఫిన్ తినడమే ఆలస్యం, ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. స్కూల్ దగ్గరికి గ్రౌండ్ ఉందన్నమాట పెద్దగా, అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 12కు 12:30కి 1కి అలా వస్తారనమాట. వచ్చి తినేసి మళ్ళీ వెళ్తారు. సండే మొత్తం బయటే ఆటలు ఆడుతున్నారు ఈ మధ్య. ఇంకా సరేలే ఆడుకోనులే అనేసి నేను కూడా వదిలిపెట్టేశాను. పెద్దోడు రాకముందు చిన్నోడు పాప అసలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంట్లో టీవీ తప్ప, ఇంట్లో ఆటలు తప్ప ఏం లేదు. కనీసం బయటికి డోర్ దాటి కూడా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా వాడు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళకి అలవాటు అయిపోయిందనమాట. అంటే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండరు, స్కూల్ లేదన్న రోజు. కాకపోతే నాకేమో భయం, ఎక్కువసేపు బయటికి వెళ్తే ఇంకా రాలే అనేసి నాకు టెన్షన్ అనమాట. మధ్యలో అయినా ఒకసారి వచ్చి పోండి అని చెప్పేస్తాను. పిల్లలు కదా, ఎంతైనా చిన్నపిల్లలు, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మధ్యలో చిన్నోడు పాప అయితే వస్తారు కానీ పెద్దోడు వాడు మాత్రం రాడు. వాడికి ఆటలు ఉంటే చాలు, తిండి అవసరంలే, ఏం అవసరంలే. ఇంకా అది కాక సమ్మర్ హాలిడేస్లో మా చిన్నోడు క్రికెట్ బ్యాట్ సెట్ అంతా తీసుకున్నాడు. ఇంకా సండే అలా హాలిడే ఎప్పుడు వచ్చినా సరే, సండే అని కాదు, ఇంకా అది పట్టుకొని ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఇలా స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ ఆటలు ఆడుతూనే ఉంటారు. ఇంక ఇప్పుడు 9:30కి అలా వెళ్ళారనమాట. ఈరోజు టిఫిన్ తిని 9:30కి వెళ్ళి 12కు అలా వచ్చారు. వచ్చి ఆలోపు తమ్ముడు చిన్న చెల్లి వాళ్ళు వచ్చిండనమాట. ఇంకా తిని కొద్దిసేపు ఆడుకొని చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఊరికి. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత పోయినారు, కొద్దిసేపు ఉండి మళ్ళీ వచ్చినారు.
ఇంకా ఆలోపు వాళ్ళ డాడీ తినడానికి వచ్చేసారనమాట. అయినా వీళ్ళు ఇంట్లో ఉండలేదు, ఆటలు ఆడుతూనే ఉన్నారు. నాకేమో రోజు మధ్యాహ్నం పడుకొని అలవాటు, సండే రోజు వచ్చిందంటే అసలు పడుకోవడానికే ఉండదు. ఇంకేదో ఒక పని, పిల్లల్ని చూసుకోవడం, పిల్లలు ఇంటికి వచ్చిపోతూనే ఉంటారు. డోర్ గడ పెట్టుకున్నానంటే మళ్ళీ డిస్టర్బెన్స్, నాకు పడుకున్నానంటే పిల్లలు వస్తే డోర్ కొడితే ఎక్కడ మళ్ళీ ఇంకా నిద్రపోతే మర్చిపోతానేమో అనేసి పడుకోలేనన్నమాట. సండే వచ్చిందంటే వీళ్ళతో ఇలా ఉంటుంది, ఆటలు. సండే రోజు తిండే సరిగా తినరు, ఉదయం కూడా ఆడుకోవడానికి వెళ్ళాలనేసి ఫాస్ట్గా తింటారు. అదేదో స్కూల్ ఉన్నప్పుడే, ఎప్పుడైనా సరే స్కూల్ ఉంటేనే టైం టు టైం తింటారు. ఉదయం మనం కూడా లేవడం తొందరగా లేస్తాము, ఒక టిఫిన్ అవి టైంకి చేసేస్తాం అనమాట, పిల్లలు స్కూల్ వెళ్ళాలి అనేసి. స్కూల్ లేని రోజు కొంచెం లేజీగా ఉంటుంది, నాకైనా సరే కొంచెం లేట్గా లేస్తాను. లేట్గా అంటే మరీ ఏం కాదు, 7, ఇంకా 7:30 కూడా తక్కువ వెళ్ళండి, మ్యాక్సిమం అంటే 7 లేస్తాను. స్కూల్ ఉందంటే ఇంకా 6 లోపు లేస్తాను, 6 కనీసము. 5:30 నుంచి మొదలు పెడతాను, 5:40 అలా. ఇప్పుడు మెలకు వస్తే ఆ టైంలో అప్పుడు లేస్తాను. స్కూల్ లేని రోజైనా ప్రశాంతంగా పడుకుందామంటే ఈ పిల్లలు నాకంటే ముందే లేస్తారు. ఇంకెక్కడ నిద్ర వస్తుంది చెప్పండి, ఇంకా అసలు నిద్ర రాదు. ఇక్కడ నేను లేచి ఇంకా రోజువారి పనులాగే అవన్నీ పూర్తి చేసుకోవడం, టిఫిన్ చేయడం, తినడమే ఆలస్యం, మళ్ళీ వెళ్ళిపోతారనమాట పిల్లలు. స్నానం కూడా సాయంత్రం ఆటలన్నీ అయిపోయినాక వచ్చి అప్పుడు చేస్తారు, అడిస్తే అది కూడా. ఇంక ఇదిగోండి అలా ఆమ్లెట్ అయితే వేసేసాను, ఇంకా అది అలా ఇలా వచ్చేసింది అనమాట, సేవ్ అవుట్ అయ్యి. ఎప్పుడు ఆమ్లెట్ వేసినా సరే నేను ఇంక ఈ దోశ పెనం మీదే వేస్తాను, బాగా వస్తాయి అన్నమాట ఆమ్లెట్లు, పెనానికి అంటుకుపోకుండా. నాన్ స్టిక్ అనేది అసలు వాడట్లేదు, ఏది లేదు నా దగ్గర. ఒకటి తాలింపు వేసేది చిన్నది బౌల్ ఒకటి ఉంది అంతేగాని ఇంక ఏ నాన్ స్టిక్ ఐటమ్ ఏది లేదు నా దగ్గర. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇలా అన్నం అయితే పెట్టేశాను ఒక సైడు, ఇంకో సైడు చికెన్ పెట్టేశాను అనమాట. ఇంకా చపాతీ ఒకటి చేయాలి, అంతే సింపుల్గానే చేసేస్తున్నాను. ఈరోజు బిర్యానీ అడిగారు కానీ పిల్లలు, ఇంకెందుకు పోయిన వారం వెజ్ బిర్యానీ చేశాను, ఇంక ఈ వారం ఎందుకు అనేసి చేయలేదు, ఇంకోసారి ఎప్పుడైనా చేస్తా అని చెప్పాను. మీకు 2 వ్లాగ్లలో అలా షేర్ చేసి ఉంటాను, కొబ్బరి కజ్జికాయలు చేయాలని పిండి కలిపి పెట్టాను అనేసి. అది ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే 8 అలా అవుతుంది, 8 దాటింది కూడా నాకు తెలిసి. ఇప్పటికీ నేను సాయంత్రం సండే రోజు ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత ఏం చేయలేదు, కొద్దిసేపు కూర్చొని సెల్ చూసుకుంటా ఉన్నాను. సాయంత్రం టీ తాగిన తర్వాత స్టోర్ రూమ్ ఒకటి, కిచెన్ ఒకటి, అవి 2 గూళ్ళు అయితే తుడిచాను. వినాయక చవితి పండుగ వస్తుంది కదా అనేసి ఇంకా హౌస్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అలాంటిది ఏం పెట్టుకోలేదు, ఓన్లీ గూళ్ళు ఒకటి తుడిచేస్తున్నాను ఒక బట్ట తీసుకొని అంతే. ఇంకా నెక్స్ట్ దసరా వస్తుంది, ఇంకొక 20 డేస్లో అలా పండుగ వస్తుందనగా ఇంక ఇల్లు క్లీన్ చేసుకుంటాను కదా, డీప్ క్లీనింగ్ అనేసి. ఇప్పుడు ఏ పని పెట్టుకోలేదు, సింపుల్గా గూళ్ళు ఒకటి తుడుచుకుందాం అనేసి ప్లాన్ చేసి ఇంకా వంట రూము, స్టోర్ రూమ్ తుడిచేసి అంతా తుడిచిన తర్వాత గూళ్ళన్నీ ఇంక కజ్జికాయలన్నా చేద్దామని పెట్టేసుకున్నాను. నేను చేస్తుంటే మా పిల్లలు నేను చేస్తాను చూడండి వీళ్ళ ఆటలు. వీళ్ళు అయితే చేశారులేండి, వీళ్ళు కూడా కజ్జికాయలు ఎలాగో అలా అల్లేశారనమాట. ఏ పని చేసినా మా చిన్నోడు చేస్తాడు, నేను చేస్తా అనేసి. ఇంకా అన్నీ అల్లేసిన తర్వాత ఇంకా కాల్చుకోవడానికి అయితే పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 8:45 అయిందనమాట. ఇంకా పాలు కూడా వచ్చేసాయి, పాలు కూడా వేడి పెట్టేసాను. ఇవన్నీ కాల్చిన తర్వాత నేను పాలు చల్లగా అయిన తర్వాత తోడుపెట్టి మిగతా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా సామాన్లు కూడా ముందే అన్నీ కడిగి పెట్టేసిన తర్వాతే ఇదైతే కజ్జికాయల పని అయితే పెట్టేసుకున్నాను. అన్నీ కలిపి కరెక్ట్ ఒక 43 45 అయ్యాయి, పెద్దగా ఏం చేయలేదు, చిన్నగానే చేశాను అనమాట. సింపుల్గానే కొబ్బరి తురుము పట్టుకొని అందులో చక్కెర, ఇలాచి మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసి కలిపేసి ఇలా కజ్జికాయలాగా అల్లేసుకోవడమే అనమాట, ఈజీనే. మా ఇంట్లో ఇవి మాత్రం బాగా తింటారు, మామూలుగా పప్పులు బెల్లం వేసి చేసినా పెద్దగా ఇష్టంగా తినరు. ఇంకెప్పుడు చేసినా ఇవే చేస్తానన్నమాట. ఇల్లు క్లీనింగ్ ఈ పని పెట్టుకునేసరికి ఇల్లంతా గందరగోళం అయిపోయిందనమాట. క్లీనింగ్ అంటే చెప్పాను కదా ఎక్కువ కాదు, ఓన్లీ ఒక బట్ట తీసుకొని గుళ్ళని తుడిచాను అంతే. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.